మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన దేవుడు, సర్వాధికారి అయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడుగా పరలోకమందు కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించబడుతున్న తండ్రి, మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉండి నాయనా మా కొరకు విజ్ఞాపన చేసేటటువంటి దేవునిగా మీరున్నందుకు ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినాన మేము ప్రభువా మమ్మందరము కలిసి ఆరాధించటానికి ఆత్మతోనూ సత్యముతోనూ మీకు ఆరాధన సమర్పించడానికి తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, సహవాసాన్ని మా తండ్రి మీరు బలపరుస్తున్న మీ ప్రేమంతరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, సార్వత్రిక సంఘంగా చెదిరిన సకల పరిశుద్ధులు ఈ దినాన ఆరాధించడానికి సమాయత్తమై ఉండగా వారితో కలిసి మేము కూడా ఆరాధించడానికి కృప చూపించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నాయన ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి. మా ప్రభువా, నా నోట మీ మాట ఉంచండి. మీ పక్షముగా నిలబడటానికి అల్పుడునైన నన్ను నా తండ్రి నేను తగ్గించుకుంటుండగా ప్రభువా, దయచేసి నా తండ్రి మీ అభిషేకాన్ని నా మీద ఉంచండి. కొద్ది మాటలు పలకటానికి మీ దాసునికి సహాయపడండి. నా తండ్రి, అంత్యొక్క అనుబంధంగా ఉన్న ఆయా ఆరాధన స్థలాలకు మీ దాసులు వెళ్ళి ఉండగా వారితో మీ సన్నిధి రానియమని మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనకు గాను యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మార్చి చదువుకుందాం. నేను 5 చదువుతాను, మీరు 6 చదవండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. దేవుడు తన వాక్యమును దీవించి మనల్ని ఆరాధించుటకు పురుకొల్పును గాక. ఇక్కడ ఈ సంఘటన ఇది అమేజింగ్ వర్క్ ఆఫ్ గాడ్, ఆశ్చర్యకరమైన అద్భుత కార్యం. ఈ రోజుల్లో అద్భుతాల మీద దృష్టి పెడుతున్నటువంటి జనాలకి దేవుని యొక్క కృపా కార్యమైన రక్షణ అనేది అద్భుతంగా అనిపించడంలా, మనుషులు కోరుకుంటున్నటువంటి అద్భుతాలు ఎలా ఉన్నాయంటే ఆ అద్భుతాలు వాళ్ళ ఊహకు మించినది అయి ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ గత కాలంలో కాలినడకను బయలుదేరి వెళ్ళేటటువంటి ప్రయాణంతో ఇశ్రాయేలీయులను ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం పాయలు చేయటం, మోషే కర్ర చూపించిన వెంటనే రాత్రంతా బలమైన తూర్పు గాలి ఎర్ర సముద్రం మీద వీచినప్పుడు పాయలయ్యి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ జిగట దిగుడుగా ఉన్న బురదంతా కూడా ఎండిపోయింది. పొద్దున్న కల్లా దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం ఎంతో అద్భుతమైందని ఇశ్రాయేలీయులందరూ బయటికి వెళ్ళిన వెంటనే ఫరో రథ సైన్యాలన్నీ కూడా ప్రవేశించి మేము కూడా అదే దారులు గుండా వెళ్తాము అని అన్నప్పుడు
దేవుడు వాళ్ళని రానిలా, వాళ్ళని నీట ముంచేశాడు దేవుడు. దీని గురించి ప్రజలందరికీ తెలిసిపోయినాయి. కానీ నేడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యం దగ్గర మాత్రం ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటాలి. ఈ యోర్దాను నది విషయంలో ఎలాంటి పరిస్థితి ఉన్నదంటే, ఇది కోతకాలం. మార్చి నెల నుండి మే వరకు ఉన్నటువంటి కోతకాలం. ఇది యోర్దాను నదికి వరద వచ్చేటటువంటి కాలం. ఇక్కడ ఋతువులు, వర్షాలు ఆ సమయానికి అవి వర్షిస్తాయి. అంత మాత్రమే కాదు, ఉత్తరాన ఉన్నటువంటి కొండల్లో ఉన్న మంచులన్నీ కూడా, మంచు అంతా కరిగి నీటి రూపంలో వచ్చి యోర్దాను నదిలో కలుస్తుంది. కాబట్టి విస్తారంగా నీరు ప్రవహిస్తాయి. అంచుల మట్టుకు యోర్దాను నది ఒడ్డు అంచు మట్టుకు నీళ్లు ప్రవహించే కాలం ఇది. దేవుడు చేసేటటువంటి ఈ కార్యం గురించి దేవుడు ఏం చెప్పాడు అనంటే, ఆయన 11వ వచనంలో మనం చూసినప్పుడు, జీవము గల దేవుడు మీ యొద్దనున్నాడనియు. దేవుడు జీవము గల దేవుడు, ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన జీవించి ఉన్న దేవుడు, జీవించుచూ ఉన్న దేవుడు. ఈయనకున్న పేరు ఏంటంటే ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన సమస్తమును చూచుచున్నటువంటి దేవుడు, సమస్తాన్ని పరిశీలిస్తున్న దేవుడు, సమస్తాన్ని పరీక్షిస్తున్న దేవుడు. ఆ కాలమందు తన కార్యాన్ని ఆయన కృపలో జరిగించేటటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క యోర్దాను నది పొర్లి పారుతున్నటువంటి ఈ కాలంలో దేవుడు ఇశ్రాయేలు మధ్యనున్నాడని ఇశ్రాయేలీయులు తెలుసుకోవటానికి, నేను మీతో సంచరిస్తున్నాను, నేను మీతో కలిసి ప్రయాణం చేస్తున్నాను, ప్రతి పరిస్థితి వద్ద నేను మీతో పాటు అడుగులు వేస్తున్నాను అని ఇశ్రాయేలీయులకు అర్థమవటానికి, అంత మాత్రమే కాదు, వారి చుట్టూతో ఉన్న 7 రకాలైన ప్రజలను వారి కానాల్లోంచి తరిమి వేయటానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు, ఆయన జీవం గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇది ఇశ్రాయేలులకు దేవుడు తెలియచేసిన మాట. ఇది గత కాలంలో జరిగినటువంటి పరిస్థితులు. కరెక్ట్గా ఇది 15 వచనం చూసినప్పుడు, 3వ అధ్యాయం 15 వచనం చూసినప్పుడు, అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే, మునిగిన వెంటనే, అంచులు ఆ నీటిని తాకిన వెంటనే, ఇది దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకత్వం, విధేయతకు సూచనగా ఈ యొక్క పాదము మోపటం అనేది తెలుస్తుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అనే వాక్యం యొక్క ఆచరణాత్మకమైన ఒక క్రియ. నిబంధన మందసం మోసేటటువంటి యాజకులు, వాళ్ళకి మామూలు ప్రజలకి మధ్యలో 3000 అడుగులు దూరంగా ఉండాలి. వాళ్ళు ముందు నిబంధన మందసం మోసేటటువంటి యాజకులు వెళ్తారు. పాదాలు అంచున తాకగానే, ఇక్కడ ఒక్కసారిగా మనం అర్థం చేసుకుంటే, పారేటటువంటి తీవ్రంగా బహు వేగంతో ప్రవహించే నీటిలో ఎవరో అడుగులు వేయరు. ఇక్కడ దేవుడు సెలవిచ్చాడు కాబట్టి, జీవం గల దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి, ఆయన మాట సెలవిచ్చాడు కాబట్టి, ఆయనకున్న పేరే జీవము గల దేవుడనే పేరు. ఆయన సెలవిచ్చినందుకు వారి పాదాలు ముందుకు స్టెప్ ఇన్ చేశారు. నీటిలోనికి వారు ఆ పాదాలు ముందుకు అడుగు పెట్టడం అనేది వాళ్ళు చేయగలిగారు. చేసిన వెంటనే జరిగినది ఏంటంటే, 16వ వచనంలో, పైనుండి పారు నీళ్లు బహుదూరమున, అనగా బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామను పొరమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. ఇది ఎప్పుడు చదివినా
చాలా ఆవేశంగా ఉద్రేకంగా ఉంటుంది. గొల్యాతు రాయి ఒడిసెల్లో నుంచి తిప్పి తిప్పి విసిరినప్పుడు ఆ రాయి ఆ నుదుటిన తగిలేటట్టు చేసినటువంటి దేవుడే ఈ కార్యాన్ని కూడా చేశాడు. అక్కడ మనము ఇశ్రాయేలీయులను తృణీకరిస్తున్నటువంటి ఈ ఫిలిస్తీయుల ఎదుట దావీదు కలుగు చేసినటువంటి ఈ యొక్క విజయం దగ్గర మనం ఉండుంటే ఎన్ని కేకలు వేసేవాళ్ళమో, ఎంత ఆనందపడేవాళ్ళమో, సంతోషంతో ఎగిరెగిరి గెంతులు వేసేవాళ్ళమేమో. ఇక్కడ చూస్తే వెంటనే ఎంత ఆశ్చర్యకరమైందంటే, ఎక్కడైతే నీటి ఊట ఆరంభమైందో ఆ ఊట ఆగిపోయింది, ప్రవాహము ఆగిపోయింది, నీరు ఏకరాశిగా నిలబడింది. పాయలైనటువంటి ఆ నీరు మధ్యలో దారి ఏర్పడటం, వాళ్ళు నడిచేటటువంటి విధంగా ఇది అనుకూలంగా మారటం అనేది జరిగింది. ఒక మానవుడు కేవలం ఒక ఊరు అనేటటువంటి కల్దీయుల ప్రాంతమైన ఆ ప్రాంతంలోంచి అబ్రహాముని ఎన్నుకున్నటువంటి దేవుడు మాట చొప్పున బయటికి వచ్చి నమ్మినందుకు అతన్ని నమ్మిన విధానాన్ని బట్టి దేవుడు నీతిమంతుడిగా తెచ్చి తన ద్వారా ఇస్సాకు, యాకోబులు 12 మంది గోత్రాలు ఇన్ని లక్షల మంది ప్రయాణం చేస్తున్న వీళ్ళని అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి వీరందరినీ హక్కును చేర్చుకున్న దేవుడు ఇది ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక మనిషిని పట్టించుకుంటానికి మనిషి నుంచి, ఒక మానవుడి నుంచి తిరిగి ప్రతిస్పందన, దేవుడు చేసిన కార్యానికి తిరిగి ప్రతిస్పందన ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకుంటే అప్పుడే కార్యాన్ని చూసిన ఇశ్రాయేలీయులు మళ్ళా కొన్ని రోజులు పోగానే మళ్ళా తిరిగి మర్చిపోయిన పరిస్థితులు, అవిధేయత, తిరస్కారము, గొణగటం, సనగటం, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయుల్లో మనం చూస్తాం. అయినా కానీ జీవము గల దేవుడు వారితో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఈ సంఘటనను చూసినప్పుడు దేవుడు తన్ను తానుగా రుజువు చేసుకున్నాడు. ముఖ్యంగా వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు అంత మాత్రమే కాదు, ఆయన నడిపించేటటువంటి దేవునిగా ఆయన చేస్తున్న కార్యాన్ని మనం ఆ సంఘటన వద్ద మనం చూడవచ్చు. ఇది పాత నిబంధన కాలంలో జరిగినటువంటి సంఘటన. మరి కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభువారు మన కొరకు పంపించబడిన తర్వాత మనల్ని నడిపించటానికి ఎవరు లేరు. అన్యులంగా ఉన్న మనము దేవుణ్ణి ఎరుగని వారము, మనకి దేవుడు తెలియదు, పరదేశులం మనము, సున్నతి లేని వారము, నీతి అనేది మన బ్రతుకుల్లో లేదు, శత్రువులమై ఉన్నాము, పాపులమై ఉన్నాము, ఏ విధంగా కూడా అర్హులము కాము. మనతో సంచరించడానికి, మనతో జీవించడానికి ఏమాత్రం మనకు అర్హత లేదు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. 14వ అధ్యాయము 19వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఒకటి, ద సేమ్ లివింగ్ గాడ్ లివ్డ్ అమాంగ్ us. జీవము గల దేవుడు ఆయన మనతో కూడా ఆయన నివాసం ఉన్నది. మనతో కూడా ఆయన నివాసం ఉంచుకోవడం మాత్రమే, మన తుచ్చమైన శరీరంలోనికి ఆయన ప్రవేశించబడ్డాడు. ఆయన మనలను ఉద్ధరించటానికి ఈ శరీరమునే శిలువ మ్రానుపై బలిగా అర్పించాడు. ఆయన దైవోగ్రతకు పాలైనటువంటి మనలందరినీ మన యొక్క పాపమంతటిని ఆయన భుజస్కంధాలపై మోసి త్యాగం చేసినటువంటి ప్రభు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. జీవం గల దేవుడు ఆయన జీవించిన వాడు, నేటికి ఆయన సజీవుడు. ఆ పునరుద్ధానం చెందిన ఆ యొక్క సమయము ఖాళీ సమాధి
ప్రభు జీవించాడు అనటానికి రుజువుగా ఉంది. కాబట్టి ఆయనలాగే ఆయన కృపలో రక్షించబడిన ప్రతి ఒక్కరిని ఆయన కొరకు ఆయనలాగా జీవించటానికి ప్రభు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, ఒక మాట ఏంటంటే దేవుని యొక్క జీవంతో కూడినటువంటి జీవిత విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఇంటిలోనికి మనం ప్రవేశించాము, ఆయన సహవాసంలోనికి మనల్ని పిలుచుకున్నాడు. మనలను ఆయన సహవాసంలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని పౌలు గారు మాట్లాడతారు. అంత మాత్రమే కాదు, మనకు భద్రత, మన స్వాస్థ్యమును ఎలా భద్రపరిచాడు అనేది చూస్తే ఆయన ఇశ్రాయేలీలకు చాలామంది రాలిపోయారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అనేక మంది దారిలోనే రాలిపోయారని రాసింది. పువ్వు వికసించి ఆ పాదు నుంచి, ఆ చెట్టు నుంచి ఎలా కిందకి నేలపడిపోయి ఎండిపోయి గాలికి అది ఎగిరిపోతుందో అలా ఎగిరిపోయారంట. ఇంచుమించు 18 లక్షల పైనే ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీల్లో 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క దారిలో మరణించారు. జీవం గల దేవుడు వారితో పాటు సంచరిస్తున్నా సరే మరణం ఏలుబడి చేస్తున్న వాళ్ళు అక్కడ కనబడతా ఉన్నారు. అక్కడ జీవించుచున్న దేవుడు అందరినీ జీవించటానికి ఆయన కృప చూపించిన ఆ కృపను కొంతమంది కోల్పోయిన దేవుడు వారితో సంచారం చేస్తూనే ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలను చదువుకుందాం. మనకు ఏ విధంగా ఆయన జీవాన్ని అనుగ్రహించాడు అనేది ఇక్కడ పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ చెప్తూ ఉన్నారు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ మరణ పునరుద్ధానముల ద్వారా మనకు ఏ విధంగా మనకు విడుదల విమోచన ప్రభు అనుగ్రహించారో, మనం కూడా క్రీస్తుతో కూడా పాతిపెట్టబడి, ఆయనతో కూడా పాతిపెట్టబడి దేవుడు ఆయనతో కూడా మనల్ని లేపినందుకు మన బ్రతుకులో కలిగినటువంటి ఈ యొక్క రక్షణ భాగ్యము, ఈ స్వాస్థ్యము, ఈ జీవము, గతంలో మనం ఎలా ఉండేవారమో, ఎలాంటి స్థితులను మేము చూసేవాళ్ళమో వీటన్నిటిని పక్కకు పెడితే దేవుడు తన జీవాన్ని మనకు అనుగ్రహించినటువంటి క్రీస్తు ప్రభువు వారి ద్వారా అనుగ్రహించిన గొప్ప భాగ్యం. కాబట్టి ఏమంటున్నాడంటే, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. రేపటి దినాన ఆయన రాబోతున్నాడు, ఆయన ప్రత్యక్షత దొరకబోతుంది. ఆయన ప్రత్యక్షత ఎదుట మనము అక్కడ నిలబడబోతున్నాము. ఎంత గొప్ప ఆధిక్యత! ఇశ్రాయేలీలు మధ్యలోనే రాలిపోయారు, వారితో పాటు ఉన్నా కానీ నేటి మన పరిస్థితి, క్రీస్తు ప్రభు మనతో పాటు జీవిస్తున్నాడు కనుక మనకు ఆ ప్రత్యక్షతలో పాలిభాగం మనకు దొరుకుతుంది. ఈ జీవము సామాన్యమైనది కాదు. అందుకని యోహాను రాసిన సువార్తలో 5వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువు చెప్తున్న మాటలను ఒకసారి చదువుదాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనకు ఖచ్చితంగా తీర్పు అనేది ఉన్నది. శాపము మరణము మన కొరకు వేచి చూస్తుంది.
దేవుని యొక్క ఉగ్రతకు పాలైన వారం మనము. పాపం నుండి ఏ మాత్రం కూడా మనం విమోచించబడని వారం మనము. మనంతట మనము కడుక్కోలేని వారము. మనము ఎక్కడ చూసినా కానీ దేవుని యొక్క ఏర్పాటులో లేని వారం మనం. గత జీవితంలో దుఃఖము, ఆయాసము, మరుముఖ్యంగా చీకటి ఎలుబడి చేస్తున్న ఆ దినాలలో అప్పటికీ సమాధానం లేని, నెమ్మది లేని, దుఃఖము మనలో ఉన్న ఆ దినాలకి నేటి దినానికి మనం పోల్చుకుంటే దేవుడు మనకి ఎలా ఆయన మనల్ని దాటించాడు. తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటించాడు. మరణించుచున్న వానికి తెలుస్తుంది. నిన్న ఉదయం ఒక సహోదరుడు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు, వాళ్ళ మదర్కి 70 సంవత్సరాలు, వాళ్ళ నాన్నగారికి 78 సంవత్సరాలు. ఇద్దరు మంచం మీదే. పనమ్మాయి ఉంటుంది. వీళ్ళందరూ ఉద్యోగస్తులు కాబట్టి లేరు. సాయంకాలం అయ్యేటప్పటికి చేతులు కాళ్ళు కొట్టేసుకుంటున్నారంట వాళ్ళు. పనమ్మాయి చూసి వెంటనే ఫోన్ చేస్తే ఎక్కడో ఉన్న వాళ్ళు గబగబా పరిగెత్తుకుని వచ్చి చూస్తే రాత్రి అయిపోయింది. అంబులెన్స్ని రప్పించారు. ఒకసారి ఒక ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేద్దాం అనగానే షుగరు, బీపీ చెక్ చేయండి. చెక్ చేస్తే కింద షుగరు, బీపీ 36, షుగరు 40, రెండు లోలో ఉన్నాయి. పంచదార ఇవ్వమని చెప్పారంట, ఉప్పు వేయమని చెప్పలా. షుగర్ పెరిగింది కానీ బీపీ డౌన్ అయ్యింది. ఆహారం తినకుండా మందులు క్రమంగా వేసేసుకుంటున్నారు. ఆ పనమ్మాయి వేసేస్తుంది. నేను తినబుద్ధి కావట్లేదు అనగానే ఆమె పని అయిపోయేటట్టు భోజనం పెడుతుంది. వద్దనగానే మందులు వేసి వెళ్ళిపోతుంది. ఇంతే. మరణము సమీపించిన ఆ పరిస్థితుల్లో వాళ్ళ కొట్టుకోవడం చూస్తే ఆ కొడుకు గొళ్ళును ఏడుస్తూ తాను మరణం సమీపిస్తే మరణం దగ్గర వేదన ఎలా ఉంటుందో ఒకసారి తను వివరించాడు. సమాధానంతో, నెమ్మదితో మరణించటానికి, నెమ్మదితో సమాధికి వెళ్ళటానికి ఈ దినాన క్రీస్తు యేసునందున్న జీవము మనల్ని నెమ్మదిని కలుగు చేసింది. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదే మాట, మునుపు మనము చీకటి అయి ఉంటిమి అని మాట్లాడతారు. చూడండి, 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. మునుపు మనము చీకటి అయి ఉన్నాము. చీకటి అని అనగానే రాత్రి అనేది పాపం కాదు. రాత్రి కరెంటు పోయి మొత్తం అంతా అంధకారంలా కనబడతాం అనేది అది కాదు పాపం. చీకటి ఏలుబడి, పగలు కూడా చీకటి ఏలుబడి చేసే జీవితాలు మనవి ఒకప్పుడు. కాబట్టి యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు. చూడండి, యోహాను గారు అంటున్న మాటను చూద్దాం. 1వ అధ్యాయము 3వ వచనంలో, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి ఈ జీవము మనలోనికి ప్రవేశించిన తర్వాత ఎటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడంటే, మనము ఆయన జీవించుచున్నాడు కనుక మనలను కూడా జీవింపచేస్తున్నాడు. ఈ దినాన సార్వత్రిక సంఘముగా చెదిరిన సకల పరిశుద్ధులతో కలిసి మనము కూడా ఆరాధిస్తూ ఉన్నాము. ఈ దినాన హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాము, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ ఉన్నాము. ఇలాంటి క్షేమకరమైన స్థితి ఒకప్పుడు మనకు లేదు. నెమ్మదితో కూడిన పరిస్థితి మనకు లేదు. చిన్నపిల్లలు VBSలో, TVBSలో బిగినర్, ప్రైమరీ వాళ్ళ గురించిన సైకాలజీ టీచర్స్ గైడ్లో రాసింది చూస్తే ఒక చోట కుదురుగా కూర్చోరు వాళ్ళు.
క్లాసులు ఎప్పుడు కుదురుగా కూర్చోరు, ఇటు అటు తిరుగుతూనే ఉంటారు, తలకై తిప్పుతూనే ఉంటారు, పక్కన వాళ్ళంక చూస్తూనే ఉంటారు. ఇది మనస్తత్వం. ఆ చిన్నపిల్లల్లో ఉన్నటువంటి నిలకడలేని ఆ స్వభావము చీకటితో ఉన్న మన బ్రతుకుల్లో అదే నిలకడలేని స్వభావం అంది. మనం పరిశుద్ధత వైపు వెళ్ళేవాళ్ళం కాదు, వెలుగంటే ఇష్టం ఉండేది కాదు, దేవుడంటే ఏమాత్రం కూడా లెక్క ఉండేది కాదు. కానీ ప్రభువు తన వెలుగుకు మనలను ఆకర్షించాడు, తన జీవాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. చీకటిని పారద్రోలి ఆ చీకటికి బదులుగా, ఆ పాపానికి బదులుగా ప్రాయశ్చిత్తాన్ని ఆయన అర్పించాడు ఆయన. కాబట్టి ఈ దినాన మనం వెలుగు సంబంధులుగాను జీవంతో కూడినటువంటి దేవుని సహవాసంలో పాలిభాగస్తులుగాను దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి మన స్వాస్థ్యం ఎక్కడున్నదంటే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఆయన ఇలా అంటారు, చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. జీవంతో కూడిన నిరీక్షణ అనుగ్రహించాడు, జీవాన్ని అనుగ్రహించాడు, వెలుగును వెలుగు సంబంధులుగా మనల్ని చేశాడు. అంత మాత్రమే కాదు, పరలోకమందు మనకు ఆ స్వాస్థ్యము భద్రపరచిన దేవుడు. అష్యూరెన్స్, నిలకడలేని మన జీవితాలు ఈ దినాన నిలకడగా కొనసాగటానికి సకల ఏర్పాట్లు చేసిన ప్రభువు, వ్యక్తిగతంగా మనతో పాటు ఉంటున్న దేవుడు, ఆయన జీవిస్తూ మనల్ని జీవింప చేస్తున్నటువంటి దేవుడు, మన పరిస్థితులకు అతీతంగా మనం నడిపించేటటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. మరి ఈ సమయంలో మనల్ని ఎలా ఉంచాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా మనల్ని చేయటం ఏంటి? ఏ మంచి నివసించని మనల్లో, చీకటి ఉన్న మనలో, పాపము నిలిచి ఉన్న మనలో జీవార్థమైన జీవపు వాసన. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమేనా మనకి? నోరు మాట్లాడితే సమాధానం మాటలు కాదు, ఇతరులతో సఖ్యతతో కూడిన మాటలు కాదు. మన బ్రతుకుల్లో నెమ్మది లేదు, మన ప్రవర్తనలో నెమ్మది లేదు, మనం చూసి ఎవరూ ఆకర్షించబడరు. కానీ అనేక మంది మన ప్రవర్తనను బట్టి, మీరు క్రైస్తవులా, మీరు సేవకులా, మీరు దేవుని నమ్ముకున్నారా, మా కోసం ప్రార్థన చేయరా అని అడిగే సందర్భాలు మన జీవితంలో ఉన్నాయంటే దీనికి కారణం ప్రభు జీవించుచున్నాడు కనుక మనలను కూడా ఆయన జీవింపచేస్తూ ఉన్నాడు. అయితే ఇదే సమయంలో మన బ్రతుకుల్లో మరలా తిరిగి జకర్యా గ్రంథంలో కనపడేటటువంటి అపవాది మన మీద కూడా నేరారోపణ చేసే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క రోమీయులకు రాస్తూ పౌలు గారు ఈ చెప్పిన మాటలు చూసుకుని మనము ఆరాధన చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33, 34 వచనాలను చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఒకసారి అందరం కలిసి చదువుదామండి. 33, 34. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చు దేవుడే.
శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. అంటే శిక్ష విధించే అధికారం ఆయనకే ఉంది, అలాగే నేరం మోపే అధికారం ఆయనకే ఉంది. ఆ రెండు పక్కకు పెడితే మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నవాడు కూడా ఆయనే. ఇప్పుడు నేరం మోపుతాడు ఆయన మన మీద? ఆయన మన మీద మనకు శిక్ష విధిస్తాడా? తండ్రిని వేడుకుంటున్నాడు, ప్రభువా తండ్రి అని మన విషయమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనము ఆయనకు చెందిన వారంగా మారిపోయాము. మనము ఆయన జీవమును సమృద్ధిగా మనలో ప్రవహించటానికి ఆయనకి ఇష్టమయ్యింది. గొర్రెలకు జీవమును అది కూడా సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన వచ్చినవాడు. కాబట్టి సమృద్ధి అయిన జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రభు మనకిచ్చిన ఆధిక్యత, మనం ఈ రోజున మన స్టేటస్, మన యొక్క పొజిషన్ ఎక్కడుంది అని అంటే, మొట్టమొదటిగా అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, అలాగే ప్రార్థన, ఈ 4 పిల్లర్స్ మీద దేవుని యొక్క జీవంతో కూడిన ఆ సహవాసంలో మనలను కూడా ఆయన జీవార్థమైన సువాసనగా ఈ లోకం ఎదుట, మనము వెలుగు సంబంధులుగా లోకం ఎదుట జీవించుచున్నాడని యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షులుగా మనల్ని ఉంచాడు. అలాంటి జీవాధిపతి అయిన దేవుణ్ణి, ప్రభువుని మనం ఆరాధిద్దాం. ఆయన జీవించుచున్నాడు గనుక మనలను కూడా జీవింపచేస్తున్నాడు. అలాంటి జీవాధిపతిని మనం స్తుతించి ఆరాధిద్దాం. కళ్ళు మూసుకుని ఆరాధన చేద్దాం.